అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివ్యశ్రీ. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన అప్కమింగ్ మూవీ కూలీతో ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరో అక్కినేని నాగార్జున ముఖ్య పాత్రలో చేస్తుండడంతో పాటు లోకేష్ కనకరాజ్ దర్శకుడు కావడంతో కూలీపై అభిమానులతో పాటు సౌత్ సినీ పరిశ్రమ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రీసెంట్ గా రజనీ చెన్నై వేదికగా జరిగిన వేల్పారి పుస్తక విజయోత్సవ సభకి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామకృష్ణ ఆశ్రమం వల్ల పుస్తక పఠనం అలవాటు అవ్వడంతో ఇప్పటి వరకు ఎన్నో గొప్ప పుస్తకాలు చదివాను. వేల్పారి పుస్తకం చదవడం 25% పూర్తి చేశాను. సినిమాల నుంచి రిటైర్ అయ్యాక మొత్తం కంప్లీట్ చేస్తాను. నిజానికి ఇలాంటి ఫంక్షన్స్కి మేధావులైన కమల్ హాసన్, శివకుమార్ లాంటి వాళ్ళని పిలవాలి. 75 ఏళ్ల వయసులో కూలింగ్ గ్లాస్ పెట్టుకొని స్లో మోషన్లో నడిచే నన్ను ఎందుకు పిలిచారో అర్థం కావడం లేదు. ఈ ఈవెంట్లో ఆచితూచి మాట్లాడుకుంటున్నాను. గతంలో ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామనేది విజ్ఞానం, ఎలా మాట్లాడాలనేది ప్రతిభ, ఎంత మాట్లాడాలనేది స్టేజ్, ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు అనేది అనుభవం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు అని చెప్పాను. దాంతో నా మాటలు వివాదానికి దారితీశాయని చెప్పుకొచ్చాడు. ఆంధ్రప్రదేశ్లో గత సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికలకి ముందు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకి రజనీ హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన పైన చెప్పిన వ్యాఖ్యలు చేశాడు. దాంతో అప్పటి ప్రభుత్వానికి చెందిన కొంతమంది రజనీని విమర్శించారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలని వేల్పారి పుస్తక సభలో రజనీ గుర్తు చేసుకోవడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రచయిత సువెంకటేశన్ రాసిన ఉత్తమ రచనలో వేల్పారి కూడా ఒకటి. ప్రాచీన కాలంలో వేల్పారి అనే రాజు తమిళ సాహిత్యానికి చేసిన కృషితో పాటు పలువురితో చేసిన యుద్ధాల గురించి పుస్తకంలో ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది.